గుడ్ ఈవినింగ్ ఆల్. ప్రజెంట్ నేనైతే ఉప్పల్లో ఉన్నా. ఎందుకు ఎటు వెళ్తున్నా అంటే మన బైక్కి గేర్ లివర్ అనేది పోయింది. గేర్ లివర్ పోయి గేర్లు అనేది రావట్లేదు బండికి. సో వెళ్ళి గేర్ లివర్ అనేది చేంజ్ చేయిద్దాం అనేసి వెళ్తున్నాను. రామకోడికి వెళ్తున్నా. బయట షాపులలో ట్రై చేసినా కానీ ఎక్కడ దొరకట్లేదు, టైం పడుతుంది అని అంటారు. 1 వీక్ టైం పడుతుంది అంటారు. ఆన్లైన్లో చూసినా కూడా 1 వీక్ వాటి చూపిస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేసినామంటే మళ్ళీ గేర్ బాక్స్ వచ్చి క్లచ్ ఇట్లా కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో స్టార్ట్ అవుతున్నాను. రామకోటికి వెళ్ళి అక్కడ వేపిద్దాం. గేర్ లివర్ ఒకటి వేపియాలి. గేర్ పడట్లేదు. గేర్ వేస్తుంటే ఫస్ట్ గేర్ వస్తుంది, సెకండ్ గేర్ వేసి మళ్ళీ రావట్లేదు. సెకండ్ గేర్ వేద్దామంటే వెళ్తాను. అందుకే ఇప్పుడు రామకోటి చూద్దాం, ఓపెన్ ఉంటే అక్కడ వేపిద్దాం, లేకుంటే తర్వాత అక్కడ ఎవరితోడన్నా తెప్పిస్తాయి. ఇక రామకోటి నుంచి ఎవరితోడన్నా తెప్పించి నియర్ బై ఉన్న షాప్లో అయితే వేపిస్తాను. డిఎస్ఎల్ఆర్ మాల్ ఫుల్ రష్ ఉంటుంది. సాయంత్రం కాగానే అమ్మ ఫుల్ రష్ ఆయన ఎంతమంది ఉంటారు. క్లైమేట్ కూడా మంచిగా కూల్గానే ఉంది. ఇప్పుడే మన బండి కూడా అయితే నీట్గా వాషింగ్ చేయించిన. నేనే రూమ్ దగ్గర వాషింగ్ చేసుకుంటా, కానీ నా దగ్గర మోటార్ లేదు. ఇంతకుముందు ఉండే నా దగ్గర ఉన్నప్పుడు నేనే వాషింగ్ చేసుకుంటా, కానీ మోటార్ అనేది వేరే అన్న తీసుకెళ్ళాను. మళ్ళీ తెచ్చుకోవాలి వాషింగ్ చేసేది. తెచ్చుకొని క్లీనింగ్ చేసుకోవాలి మళ్ళీ దాంతో. ఇక ప్రజెంట్ అయితే మనం ఎన్ఎస్ఎల్ దగ్గర వెళ్తున్నాం. ఇక అయ్యా 2 చేతులు ఇష్టపడి చదువుతుండు. అది కూడా మళ్ళీ ఫోన్ చూస్తూ ఉండు. రోడ్డు కాదు, ఫోన్ చూస్తుంటాను. అంత ఇంపార్టెంట్ ఉంటే బండి నడిపిస్తప్పుడు జర పక్క కాపీ యూజ్ చేసుకో బ్రో మొబైల్. బ్రో ద చేజర్ 200 బ్రో. సైడ్ కావాలా, టర్నింగ్లో వద్దు. లేదు అంటే లేదు. నేను జస్ట్ ఫ్యూ డేస్ అయింది స్టార్ట్ చేసి. ఇప్పుడే ట్రైయింగ్ చేస్తున్నాను. మేడిపల్లి. ఓకే ఓకే బ్రో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఛానల్ స్టార్ట్ చేస్తుంటే అవుతుంటుంది కదా. చెయ్యి. ఓకే ఓకే ఓకే. అదే ఆడ చూసిన కెమెరా కనిపించింది అట్లా. మీ ఐడియానా? మీ ఛానల్ ఐడి? ఛానల్ ఏం లేదు. ఓకే ఓకే.
చెయ్యి, నేను కూడా అట్లా. మా ఇంటి కాడనే ఉంటాడు, అలా కూడా ఎల్బీ నగర్. ఇట్స్ మ్యారీ ఏది R15 అంటారు, R15 డ్యూక్. ఇట్స్ మ్యారీ అంటే నాకు అట్లా ఇంకో ఐడి కూడా తెలుసు. మా ఇంటి కాడనే ఉంటాడు. ఓకే ఓకే రైట్ రైట్, ఇన్స్టాలో చూస్తుంటా రీల్స్ బై. ఓకే ఓకే. ఒకసారి చెప్పిండు రైడ్ పైన పోదామని చెప్పిండు. అయితే నేను అప్పుడు బయటికి వెళ్ళాం, ఢిల్లీకి వెళ్తే అట్లా పోదాం. ఓకే ఓకే, స్టార్ట్ చేయాలి. నేను కూడా అట్లనే అనుకున్నా, చేద్దాం 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 అనేసి అనుకున్నా. ఇక ఇంకెప్పుడు ఇక నా తర్వాత నేను చెప్పిన వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తుర్రు, వాళ్ళకు ఇప్పిస్తున్న స్టార్ట్ చేస్తుర్రు, మంచిగా అవుతారు. ఇక ఒక్కొక్కరికి సజెషన్ ఇస్తున్నారు, నేను చేస్తలేను కదా అనేసి ఇక ఇప్పుడు నుంచి ట్రై చేస్తుంటేనే జర మంచిగా ఉంటుంది కదా. ఇక అనుకున్నా కొద్దిగా చేద్దాం చేద్దాం అనుకున్నా కూడా లేట్ అవుతూనే ఉంది. మంచిగా స్కిల్స్ ఉన్నప్పుడు ట్రై చేయి, మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాలే మంచి క్లిక్ ఏదున్నా సరే. పోలీస్ వాళ్ళదంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ లేని ఏరియాలో చేసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు ఎంతమంది చాలామంది చేస్తున్నారు కదా అట్లా ఛానల్స్. అట్లే ఏదైనా ఒకటి నీ దగ్గర ఉన్న ఒక ట్రిక్ తోటి స్టార్ట్ చేసినావు అనుకో కంటెంట్, రేపన్నాడు నువ్వు ఇంకా బెటర్ ఇంప్రూవ్ అవుతావు, నేర్చుకుంటావు కదా నువ్వు కూడా. మంచిగా ట్రై చేస్తుంటే ఏదైనా అవుతుంది. నా దగ్గర కూడా అంతేనా, నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర ఎంత 450-500 ఫాలోవర్స్ ఉండే. నేను కొన్ని డేస్ అయింది, మేబీ ఒక 1 month ఏమైంది స్టార్ట్ చేయబట్టి. చేస్తూ చేస్తూ ఇక నాకు వస్తున్నారు, బయట నుంచి రీచ్ రావడము ఇట్లా అవుతుంది ఇక మంచిగా. అవునా, ఇంకేం మంచిగా అన్ని సెటప్ ఉన్నాక నేను కూడా చూడాలి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. హెల్మెట్ అనేది చాలా సేఫ్టీ, ఎటు పోయినా మనకే సేఫ్టీ కదా హెల్మెట్ అనేది. ఇంత మంచిగా ఉన్నాక రైడింగ్ గేర్ ఉన్నది, యాక్సరీసెస్ ఉన్నాయి ఛానల్ చేయడానికి. స్టార్ట్ చెయ్యి. సో ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసే 0 నుంచి స్టార్ట్ చేస్తేనే మంచిగా ఇదవుతాం. అనుకున్న కొద్దిగా అది లేట్ అవుతూనే ఉంటుంది, అనిపిస్తుంది అరే చాలామంది చేస్తున్నారు, మన దగ్గర ఉంది ఎందుకు చేయలేకపోతున్నాం అని అనుకుంటాం. నేను కూడా అనుకునే చేసి. లేదు లేదు మనకు అంత రాదు, నార్మల్. నేర్చుకోవచ్చు అంటే మనకు టైం లేదులే. అవునా, నాకు అంత రాదులే. ఒకసారి ట్రై చేసి ట్రై చేసే దవడ వలిగిపోయింది. స్టాక్ ట్రై చేసే దవడ వలిగిపోయింది. ఒక అబ్బాయి కొడతాడు, అయాన్ అని సారా లోపల ఉంటాడు, వాడు స్టాప్ వెళ్ళి కొడతాడు. స్టాప్ రాదు వాళ్ళకి, వాళ్ళు అదే అంటారు నీకు స్టాప్ ఇట్లా వచ్చాను. స్టార్ట్ చేసి వేస్తుంటే చపాతీ తీసుకుంటాడు. అయితే దాన్ని టాప్ స్పీడ్ చెక్ చేసుకోవాలని చూడగా చెప్పిన ఆ బండి ఏం పోదంటే నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తాడు. అదే ఫోన్ చేస్తుంటే ఎప్పుడు తీసుకోవద్దాం అని. సరే బ్రో, కలుద్దాం. అప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, బయటకు వెళ్తున్నా. ఇప్పుడు నువ్వు ట్రై చేసి చేస్తుంటేనే ఇది అవుతుంటావు. భయ్య దగ్గర బెనెలి 600 ఉందంట, మంచిగా రైడింగ్ గేర్ గోప్రో ఉన్నది, ప్లస్ బ్రదరు స్టాపీ కొడతాడంట మంచిగా. కానీ ఛానల్ ఏం లేదు బ్రో, స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా, కానీ వర్క్ అసలు కుదరట్లేదు. ఎప్పుడు చేద్దాం ఏంది అని ఒకటి చెప్తున్నా మీ అందరికైతే, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తేనే ఫ్రమ్ స్క్రాచ్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, షట్ ద ఫక్.
మస్తుగా అనుకుంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా అనుకుంటాడు. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నావు అనుకో, ఏ రోజు ఇది కాలేవు. అయితే చెప్తున్నాగా బ్రో, నీకోసం ఏదన్నా ఇది చేస్తే బెటర్ కదా. నువ్వు ఎవడో ఏమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని ఆలోచించినావు అనుకో, రేపటి నాడు నువ్వే బాధపడతావు. నేను కూడా అట్లనే చేద్దాం అని ఎన్ని రోజులు వెయిట్ చేసినా కానీ చేయలేకపోయినా. తీయలేదు, 2 డేస్ నేను తీయలేదు వీడియోస్. మధ్యలో 2 డేస్ వీడియోస్ తీసినా, మళ్ళా ఇక నాకు ఎందుకు అప్డేట్ అయినట్టు అయిపోయింది. మళ్ళీ వీడియో స్టాప్ చేసిన నేను. కానీ చాలామంది ఉంది మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చేస్తున్నావు కదా మంచిగానే, ఎందుకు ఆపేసినావు, చెయ్యి, ఏదో ఒక రోజు మంచి రీచ్ వస్తుంది, మంచిగా అవుతావు కదా, చెయ్యాలని మోటివేట్ చేసిన వాళ్ళు ఉంటారు. నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువ మంది డిగ్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అవసరమా, ఎందుకు నీకు వీడియోలు, నీకు ఎందుకంత బలుపు అని మాట్లాడతారు ఒక్కొక్కరు. ఇగో నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎంత మాట్లాడినా ఎంత అనుకున్నా సరే నేను చేయాల్సింది చేస్తా. రోడ్డు మీద పోయి ఇటువంటి వాటిని పట్టించుకున్నాం అనుకో, ఏ రోజుకి ఇది కాలేం మనం. అర్థమవుతుందా? మనం పోయేసరికి క్లోజ్ చేస్తాడు రామ్కోటి. ఒక్క లివర్ కోసం వెళ్తున్నా, క్లచ్ లివర్ కోసం, గేర్ లివర్, క్లచ్ లివర్ అంటున్నా, గేర్ లివర్ కోసం వెళ్తున్నా. దొరికితే చేపియాలి, అట్లనే మంచిది ముంగట ఒకటి వైజర్ చేపిద్దామని అనుకుంటున్నా. మన వైజర్కి ఇట్లా దొరికితే వైజర్కి ఇట్లా వేపించేసేస్తాను. 200 వైజర్ అన్నా, లేకపోతే డాంగర్ 400 అన్నా వేపిస్తాను. ఆల్రెడీ 2 సార్లు NS200 వైజర్ వేయించిన. కాకపోతే ఏమైందంటే ఆ వైజర్ అనేది ఇరిగిపోయినాయి. 2 వైజర్లు వేయించిన, 2 వైజర్లు రెండింటికి నుండి అవి కింద పడ్డది, బండి ఇరిగిపోయింది ఒకసారి. అది అయిపోయినాయి అట్లా. మన బండికి ఎంత చేస్తూనే ఉన్నాం, రోజు కూడా వస్తూనే ఉంది బండికి. నేను చెప్తున్నా కదా, నేను ఈ బండికి పెట్టిన ఖర్చుతోటి నేనైతే ఇంకొక NS200 కొనుక్కోగలుగుతా కొత్తది. ఎందుకు అంత ఖర్చు పెడుతున్నా ఈ బండి మీద అంటే, అది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయింది నాకైతే ఈ బైక్ అనేది. ఎటు పోయినా సరే, ఏం చేసినా సరే, నాకు ఏదైనా మూడ్ ఆఫ్ ఉందా అనుకో, బండి తీసుకొని చలో వెళ్ళిపోతూనే ఉంటా. ఒకప్పుడు బండి లేనప్పుడు నేను ఎంతో మందిని అడిగిన, భయ్యా ఒకసారి బండి ఉంటే కదా గిడా వేస్తా అని. అట్లా చూసిన ఇక వాళ్ళు చాలామంది బండి ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇవ్వలేదు నాకు ఎవరు. నాకు చెప్తున్నా కదా చాలామంది, అన్న బండి గిడా వేస్తారు, రోడ్డు కొద్దిగా పని ఉంది, మా మమ్మీని ఊరికి తీసుకెళ్ళాలి అని అడిగినా కూడా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ దగ్గర బైక్ ఉంది, ఇంట్లోనే ఉంది, నాకు తెలుస్తుంది. కానీ అరే అదిరా ఇదిరా అన్నారు. ఫ్యూల్ కొట్టించుకొని వెళ్తా కదా, ఉద్యోగం అంటలేను కదా అన్నా కూడా ఇవ్వలేదు. సో నాకు అట్లా చూసి నాకే చిరాకు వచ్చింది. చిరాకు వచ్చేసి మన నాగోల్లో వెళ్ళి తీసుకున్నా, కొత్తపేట రోడ్లో ఈ బండి NS200 తీసుకున్నా. 2018 మోడల్ ఇది బండి తీసుకున్నా. ఇప్పటివరకు చెప్తున్నా కదా, ఈ బండికి మైనర్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ బండి మాత్రం నాకు ఏ ఒక్క రోజు హ్యాండ్ ఇవ్వలేదు. నేను ఎటు వెళ్ళినా సరే నాకు ఎలాంటి ఇష్యూ జరగలేదు ఈ బండితోటి. దట్స్ వై ఐ లైక్ దిస్ బైక్ సో మచ్. ఎటు పోయినా సరే బండి. మా అమ్మ కూడా అంటుంటుంది, మా అమ్మ ఫ్రెండ్స్, ఎందుకురా బండి అంతా అటు ఇటు అయింది, బండి అమ్మేసి వేరే బండి కొనుక్కోవచ్చు, కొత్తది బండి తీసుకోవచ్చు కదా, స్కూటీ కానీ ఏదైనా అంటే, లేదు ఎందుకు అమ్మేస్తా బండి, ఇది ఈ బండి మీద ఎన్నో మెమోరీస్ ఉన్నాయి నాకు, ఎంతో ఫీల్ ఉంది. అలాంటి బండిని నేను అమ్మలేను. ఒకసారి అనుకున్న ఒక సిచ్యువేషన్ వచ్చింది, బండి అమ్మే సిచ్యువేషన్ వచ్చింది, కానీ అమ్మలేదు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో కూడా పోయింది మన బండి. అంటే నా వల్ల కాదు, మా ఫ్రెండ్స్
మా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకుపోయి ఫెస్టివల్ రోజు ఈ బండి తీసుకొని జర పోలీసు వాళ్ళు ముంగట కట్లు కొట్టడం అలాంటివి చేస్తే పోలీసు వాళ్ళు సీదా బండి వేసుకొని వెళ్ళిపోయారు స్టేషన్కి. ఇక ఆ బండి తెచ్చుకోవడానికి నాకు దగ్గర 2 days పట్టింది. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపించి బండి తెప్పించిన బయటికి. అన్న వాళ్ళు ఇట్లా తెలుస్తున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడిపించి పోలీస్ స్టేషన్లో బండి తెప్పించిన. కానీ ఆ 2 రోజులు బండి నా దగ్గర లేనప్పుడు నాకు ఇక మెంటల్ లేచింది. స్టేషన్లో అనేసరికి బండి మెకానిక్ బండి మెంటల్ లేచింది. పోలీస్ స్టేషన్లో ఉంటే బండి ఎట్లా బయటికి తేవాలి ఏం చేయాలి ఇప్పుడు నేను? నాకు ప్రశాంతంగా నిద్ర పట్టలేదు ఆ 2 days. ఎప్పుడైతే బండి బయటికి వెళ్ళిందో వెంబడే ఫస్ట్ పోయినా. అప్పుడే బండి కొన్నది కూడా అప్పుడే బండి కొన్న కొత్తలే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇన్విటేషన్ మా ఫ్రెండ్ గారు. ఆపుతాయి బండి. ఇది మన బండి అయితే ఇది వ్యూ మాత్రం మామూలు లేదు అసలు. దీన్ని నేర్చుకొని వెళ్తున్నా బండి వేపిద్దామని. ఇదిగా ఈ లివర్ అనేది పోయి గేర్ సరిగ్గా రావట్లేదు బండికి. గేర్ సరిగ్గా రాక గేర్ పడట్లేదు. చాలా ఇబ్బంది అయిపోతుంది నాకేమో. బండి తోలుతున్నప్పుడు ట్రాఫిక్లు ఉంటాయి కదా, ఇది ట్రాఫిక్ ఉన్నప్పుడు గేర్ పడట్లేదు. అదో ఇక చెప్పి బయట ట్రై చేసినా కానీ దొరకట్లేదు. అవి ఇప్పుడు గేర్ కూడా పడట్లేదు. అందుకే బండి గేరే పడట్లేదు. ఇప్పుడు పడ్డది గేర్. చూసిరా నా బండికి ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ఏ రోజు మాత్రం నా బండి హ్యాండ్ ఇవ్వలేదు. దానికి గేర్ పడట్లేదు అయినా కూడా తీసుకోవచ్చు. నేను బండి నాకు ఈ ప్రాబ్లం వచ్చిన దగ్గరకు 4 days అవుతుంది. అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే బండికి చైన్ స్ప్రాకెట్ పోయిందని నేను కొత్తది చైన్ స్ప్రాకెట్ వేయించాను. చైన్ స్ప్రాకెట్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే గేర్ రాడ్ కూడా ఓపెన్ చేసిండు. సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ గేర్ రాడ్ కూడా ఓపెన్ చేసిండు. చేసిన ఆయన ఏం చేసిండు దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఫిట్టింగ్ చేయలేదు. ఫిట్టింగ్ చేయకపోయేసరికి బండి ఇక స్టార్ట్ అయింది. మా తమ్ముడు అంటే నేను వెళ్ళలేదు. నేనుంటే ప్రతి ఒక్కటి చెక్ చేసి చేస్తుండే. అక్కడనే మొత్తం ప్రాబ్లం ఏముంది, మళ్ళీ ఏమైనా కొత్త ప్రాబ్లం ఉంది అన్నీ చెక్ చేపిస్తుండే. కానీ మా తమ్ముడు వెళ్ళిండు. వాడు వెళ్ళి చూసుకోలేదు బండి ఏం చేస్తుండేడు అని అబ్జర్వ్ చేయనట్టుండు. వాడు రూమ్కి వచ్చినాక నేను బండి చేసిండారా అంటే వేసిండాను అన్నాడు. సరేలే వేసిండు కదా ట్రైల్ వేద్దామని పోతే కదా గేర్ పడట్లేదు. ఏంద్రమై బండి ఏం చేయించినావు చూడరావారా ఇది అంటే, అరే నాకు మంచిగానే పడ్డదిరా వస్తా అప్పుడు గేర్లు కానీ చూసుకోలే. ఇక్కడికి వచ్చినాక ఇట్లయితే నాకు కూడా తెలియదు రా అని అన్నాడు. ఇక సరేలే అయిపోయింది కదా పోయి చేపిద్దామని వానకాడకి వెళ్ళినా. ఆ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, చేద్దాం బ్రో అని టైట్ చేసిండు. అప్పుడప్పుడు కొద్దిగా మంచిగా సెట్ అయిపోయింది వచ్చింది. దాని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సేమ్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది నాకు. ఇట్లా కాదు పోయి చేద్దాం అనేసి మళ్ళీ పోతే షాప్ క్లోజ్ ఉంది. షాప్ ఓపెన్ లేదు. ఇక మొత్తం క్లోజ్ చేసారు. బయట వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు అన్న ఫుల్ టైట్ ఉంది కదా అని అంటారు. ఇక తెలిసిన మెకానిక్ వేరే ఇంకొక మెకానిక్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే బ్రో గేర్ లివర్ అనేది పోయింది, కొత్త చేంజ్ చేసుకో బెటర్ అని చెప్పినారు వాళ్ళు. సరే బ్రదర్ అనేసి ఇక వెళ్తున్నా. అట్లయినా నాకు టైం దొరకలేదు. నిన్న మొన్న వెళ్ళి చేపిద్దామంటే ఇప్పుడే టైం దొరికింది. ఇక ఈ టైంలో అయితే వెళ్తున్నా చేపిద్దామని. ఆన్లైన్లో అయితే మినిమం 1 week టైం చూపిస్తుంది. ఇప్పుడైతే వెళ్తున్నా. అది దొరికితే మాత్రం చేపిద్దాం. లేదనుకో ఇక ఆన్లైన్లో వచ్చేదాకా వెయిట్ చేయాలి తప్పదు. ఇక ఆన్లైన్ నుంచి వచ్చేదాకా
యుద్ధం ఆడుకొని ఆపాను. అలారం అంటూ వచ్చేసిందా చెల్లి ప్రేమ, పొమ్మంటూ పోనే పోదమ్మా. నేను ఎటు రామకోటి పోదాం అనుకున్నా, ఎటు వెళ్తున్నా వేరే రూట్కి వెళ్తున్నానే. వై ట్రాఫిక్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. గేర్ పడట్లేదు కదా మొత్తమే. ట్రాఫిక్లో నడిపించాలి. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది బండితోటి. ఎందుకంటే గేర్ మొత్తమే రావట్లేదు ఇప్పుడు బండికి. గేర్ మొత్తమే రాక ఎటు అవుతలే. ఎట్లా పడుతుందా అంటే స్పీడ్లు ఉంటాయి కదా, సిగ్నల్ పడడానికి ఏడికి వస్తున్నారు నాయన. కామన్ సెన్స్ లేదు వానికి. సిగ్నల్ పడ్డాక కూడా అట్లనే ఊరికొస్తారు. అమ్మ ఆగొచ్చు కదా 2 నిమిషాలు. ఇగో చూడు మనోడు డైరెక్ట్ రాంగ్ రూటే సీదా. చెప్తున్నా కదా, ఏ ఒక్కరికి ఇంత కామన్ సెన్స్ అనేది ఏది లేదు. ఇంకోట రైట్కి వెళ్ళాలి ఇక్కడ. ఇండికేటర్ వేసి అమ్మా, నేను ఇండికేటర్ వేసి మరి వస్తున్నా. చూడు హాయ్ చెప్తుండు బ్రో. ఇట్లా ఎందుకు వస్తున్నాం అని అడుగు, మాట్లాడదాలోపు హాయ్ హాయ్ అంటుండు. భలే ఉన్నారు భయ్యా. ఈ సందులలో బొందులలోకి వెళ్ళిపోవాలా ఇప్పుడు నేను. ఇట్లా వెళ్దామంటే ఆడ రోడ్ క్లోజర్ పెట్టారు. అక్కడ రైట్ సైడ్ నుంచి రోడ్ అనేది క్లోజ్ చేసి పెట్టేసి. ఏం టైం రా నాయన, 7 మొత్తం సిగ్నల్లో పడుతుంది అంతా. టైం వెళ్ళినట్టుంది ఇళ్ళకి వెళ్ళి. మళ్ళీ ఎవరండి మీరు? బండ్ల మధ్యలోకి వెళ్ళి ఉరికొస్తుంది. ఇంతనన్నా బ్రెయిన్ లేదు. నా హీరో నేనే, నా రోల్ మోడల్ నేనేగా. కూర్చోవచ్చు.
బజాజ్ యా మనకు దొరికింది ఇక్కడ. మనం ఏ షాప్ కోసం అప్పని ట్రై చేస్తుంది. బజాజ్ స్పేర్ పార్ట్స్. भाई जरा 2 मिनट रुको ना. अरे भैया 2 मिनट रुक जाओ. అయితే వచ్చినాం మనం రామకోటకి. जाम हो रहा वो लगा 8 की 10 की लाओ. మన బండికి అయితే ఇప్పుడే ఇక ముంగట గేర్ లివర్ వేయించిన, అట్లనే ఇక బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయించినాం. రూమ్కి వెళ్దాం అనేసరికి ఫుల్ వాన పడుతుంది. వాన వస్తుంది బాగానే. సో ఇప్పుడే మన బండి అయితే అయిపోయింది వర్క్. గేర్ లివర్ వేయించిన, అట్లనే బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి అంటే బ్రేక్ ప్యాడ్స్ వేయించిన. ప్రజెంట్ అయితే ఇక నేను రూమ్కి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నా, వేరే ప్లాన్ ఉంటే, కానీ మధ్యలో ఫుల్ వాన వస్తుంది. వచ్చేస్తున్నాను అక్కడి నుంచి. ఇక మళ్ళీ ఆల్రెడీ ఇప్పటికే టైం 9 అవుతుంది. ఇంకా వెయిట్ చేసుకుంటా కూర్చుంటే ఇక లేట్ అయిపోతుంది. రేపు పొద్దున డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ. సరేలే ఏదైతే అదైంది. వాన కొద్దిగా తగ్గినాక ఇక స్టార్ట్ అయిపోయినా. నిమ్మలంగా తట్టుకుంటూ అయినా సరే రూమ్కి వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయినా. ఇంకోటి నుంచి వస్తున్నాం. ప్రజెంట్ అయితే అమీర్పేట్లో ఉన్నా. అంబర్పేట్ ప్రజెంట్ అయితే అంబర్పేట్ నుంచి వెళ్తున్నా. ఫ్లైఓవర్ అంబర్పేట్ ఫ్లైఓవర్ నుంచి వ్యూ కానీ ఆ లైటింగ్ కానీ అది అంత బెటర్. అయ్యో కార్లో పాటెంట్ ఉంటుంది. జాగ్రత్త అంతగా చూసుకుంటాం ఊరు. భయ్యా వాన పడితే హైదరాబాద్ రోడ్లు మాత్రం గబ్బు అవుతాయి. ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడరు ఇప్పుడు. ఇగో చిన్నపాటి చెరువులే అవుతాయి ఇలా. ఓరింది రోజులు కానీ చిన్నపాటి చెరువు అయినట్టు అయిపోతాయి హైదరాబాద్లో. వాన వచ్చిందంటే రోడ్లన్నీ. మసాకల్ బండ్లు ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్. అరే
హెల్మెట్కి చెత్తిరి తాకించుకుంటే పోతుండు. అమ్మ ఎడు చూస్తారా నాయన. చూసిందా నాయన వాడు ఆడుతుంది. హాయ్ హాయ్. ద చేజర్ 200. ద చేజర్ 200. భయ వాళ్ళు అయితే చూసి లాగర్ అంటారు. అడుగుతున్నారు ఛానల్ ఐడి అడిగితే చెప్పిన ద చేజర్ 200 అని ఛానల్ ఐడి చెప్పిన. తెలుసు చూసినా అని అంటుండు. మన ఛానలే కొత్త ఛానల్, మనం తిప్పి కొడితే ఒక 3-4 వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు. మరి భయ్య ఎలా చూసిందో తెలియదు మనకి అంటుండు. చూసినా అని అంటుండు. చూస్తే మంచిదే, అప్లోడ్ చేసినాం కదా 1-2 వీడియోలు. అలాగే లేదన్న వీడియో చూడవచ్చు మేబీ. చల్లటి వానలకు మంచిగా ఛాయ్ తాగితే, గరం ఛాయ్ తాగితే ఏమన్నా ఉంటుందా. ఆగాలి ముంగట పోయినాక, ఓడిపల్లి పోయినాక ఆగి ఒకటి మంచిదాన్ని ఛాయ్ తాగాల. రామంతపూర్ చెరువు అయితే బాగానే డెవలప్మెంట్ చేస్తారు. మంచిగా గ్రీనరీ, స్టాచ్యూస్ పెట్టుకుంటా మంచిగా డెవలప్ అవుతుంది. వాటర్ ఫౌంటైన్ ప్లాన్ చేస్తారు, గట్టి పెట్టలేదు. రాజధాని వరంగల్ రాజధాని బస్సు. ఎదురుగా ఇలా నువ్వు కార్లో మంచిగా చిల్ల అవుతారు గోవాళ్ళు అయితే.
ఫ్లైఓవర్ ఎప్పుడు కడతారో ఏమో కానీ అందం ఉంది. ఉప్పల్ వరంగల్ నుండి పోవాలంటే ఉప్పల్ నుంచి అంతా తిరిగి పోవాల్సి వస్తుంది. RX 100 బండి ఎవరో బ్రో కొడుతుండో బీట్ మాత్రం మామూలు లేదు, క్రేజీ వస్తుంది. RX 100 సాయంత్రం రోడ్ల ప్రేమపాపురం వచ్చే వాళ్ళ ఈ క్షణం. RX అట్లా చూస్తుంది మేడం. అరే ముందు డ్రైవ్ చేయరు బ్రో, వస్తూనే ఎవరు నీ మొత్తం రోడ్ అంతా వన్ సైడ్ చేసి బ్లాక్ చేసి నాటి చేస్తారు. వన్ సైడ్ చేసి రోడ్డు మొత్తం అంతా ఆపోజిట్లోకి వెళ్ళి బండ్లేడగా పోవాలి. లవ్ బర్డ్స్ ఈ మెట్రో స్టేషన్ ఉప్పల్ దగ్గర ఈ మెట్రో స్టేషన్ ఈ గల్లీలలో చూడాలరా నాయన. మొత్తం లేడీస్ జెంట్స్ హాస్టల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొత్తం నిన్నాయి అంతా.